హ్యాపీ ఫ్రెండ్స్ టు బి ఆల్ ఆఫ్ యూ. మీ ఫ్రెండ్ ఎలా ఉండాలి? నా ఫ్రెండా నాకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. అంటే నేనేంటంటే ఇంకా ఫస్ట్ నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. చిన్నప్పటి నుంచి మదర్స్ ఫాదర్స్ ఎవరు ప్రేమ చూపించేవాళ్ళు కాదు. ఫ్రెండ్ అంటే నాకు ఎలా ఉంటారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక జాబ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఏంటంటే తనని నేను చాలా నమ్మినా అనమాట. తను ఈరోజు అన్న మాటలకి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కులం చూసి ఫ్రెండ్షిప్ చేసిందా తను? లేదుగా. మరి అట్లాంటప్పుడు ఒక చిన్న మాట దగ్గర మీ కులపోలంతా ఇంతే అని అంటే ఇక్కడ కాదు అసలు నిజమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడు లేదు. ఈ సమాజంలో అయితే దొరకడం చాలా కష్టం. డబ్బులు ఉన్నప్పుడు అన్నీ నువ్వే అని అంటారు, డబ్బులు లేకపోతే నువ్వెంతరో అన్ని బతికెంతరో అని మాట్లాడతారు. చెప్పడం మాట కులం చూసి చేసే ఫ్రెండ్షిప్పే కాదు. మరి అలాంటి ఫ్రెండ్షిప్ వదులుకున్నావా? అలాగేం చేసావా? అంటే మనం ఒక్కటి ట్రూగా ఫ్రెండ్షిప్ చేస్తే అది ఫ్రెండ్షిప్ అన్నారండి. అవతలలో కూడా ట్రూ అనిపించాలి. అంటే నేను ట్రూ అనుకున్నా, అన్నీ తనే అనుకున్నా, నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ తనే అనుకున్నా. తన మాట ఏ రోజు కూడా నేను చెవదట్లేదు. కాకపోతే తను ఈరోజు ఒక చిన్న గొడవ దగ్గర నన్ను ఇది చేసి నాకు అదొక్కటి ఇక్కడ నుంచి తీసుకోలేకుండా ఇక్కడ నుంచి తీసేద్దాం అనుకున్నా, ఇక్కడ నుంచి పోవట్లేదు. అది అసలు మాటలు ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అంటే దానికి చాలా వాల్యూ ఉండేది. ఇప్పుడు అలాంటి ఫ్రెండ్షిప్ దొరకడం చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. నూటికో కోటికో ఒక్కరు మాత్రమే దొరుకుతారు. అది నాకు దొరికింది అనుకున్నా, కానీ నేను నిలబెట్టుకుందాం అనుకున్నా. మనీ మ్యాటర్లో ఇష్యూ వచ్చింది అంతే. మనీ ఉంటేనే వాల్యూ ఎవరికైనా. ఇంట్లో వాళ్ళ దగ్గరైనా, బయటి వాళ్ళ దగ్గరైనా, ఫ్రెండ్స్ దగ్గరైనా, ఫ్యామిలీస్ దగ్గరైనా, ఎవరి దగ్గరైనా సరే మనీ ఉంటేనే వాల్యూ. మనీ లేకుంటే వాల్యూ. కుక్క కంటే చీప్గా చూస్తారు మనల్ని. నిజమైన ఫ్రెండ్ ఎలా ఉండాలి? నిజమైన ఫ్రెండ్ అలా అంటే కనుక సంతోషంలో ఉన్నప్పుడు పక్కన ఉండడం కాదు, బాధలో ఉన్నప్పుడు నేనున్నారా నీకు అనే ధైర్యం చెప్పే నిజమైన స్నేహితుడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అనుకో. వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్టేలే. నేను అనుకున్నా అంటే నాకు చిన్నప్పటి నుంచి వాల్యూ తెలియదు కాబట్టి తనలోనే నా అమ్మని చూసుకున్నా. మా అమ్మని చూసుకున్నాను, మా నాన్నని చూసుకున్నా. ఏదైనా మందలిస్తే మా అమ్మ లెక్క అనుకున్నా, అట్లా కాదు ఇట్లా అంటే మా నాన్న లెక్క అనుకున్నా. బట్ అది ఇంకా ఈ రోజుతో అది కోల్పోయినా అది అనిపిస్తుంది నాకైతే. కనుక ఇంకా లైఫ్లో మళ్ళీ మాట్లాడతానో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ మాట్లాడేటట్టుంటే కనుక ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు ఇంకా వాళ్ళతోటి.